బండి సంజయ్ గురించి మాట్లాడు, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తాడు. ఎందుకు బండి సంజయ్ హీరో చేయాలి? బండి సంజయ్ మీనాక్షి నటరాజు ఎగరగొట్టడానికి ఆ పేపర్ తెచ్చిచ్చింది మంత్రి పదవి పోకుండా. ఆ పేపర్ ఈయననే ఇచ్చింది మంత్రి పదవి పోకుండా కాపాడుకో అని. ఆమె మీద ఒక కేసు ఉన్న పత్రం రేవంత్ రెడ్డి ఆమెకి ఇచ్చి అక్కడ ఇప్పించి ఆయన పదవి కాపాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి కాపాడుతుండు. ఇవాళ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ని కాపాడుతుండు బీజేపీలో మంత్రి పదవి పోకుండా. ఈ రోజు అలయన్స్ రేవంత్ రెడ్డి బీజేపీతో అలయన్స్ లో ఉన్నాడు. ఇదంతా ఈ అమ్మాయి కేసు డైవర్ట్ చేయడానికి. అర్థమైందా? కాబట్టి ఇవి జరుగుతున్న వాస్తవాలు. దయచేసి నేను చెప్తున్నా, పిల్లలతోని పిల్లల ప్రాణాలతోని పిల్లల మానాలతో రాజకీయం దమ్ముంటే నాతో చేయి మిస్టర్ రామచంద్రరావు. నీ దగ్గర ఉన్న లంప్ అండ్ గ్యాంగ్ వదిలి రాజకీయాలు చేయకు. నాతో చేయి, నేను ఉంటాను, ఒంటరిగా వస్తాను నీ దగ్గరికి. నీ బీజేపీ ఆఫీస్కి రావన్నా, నీ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి రావన్నా, నీ ఇంటికి రావన్నా, నేను ఒక్కని చాలు. నీకు మంది అవసరంలే. అర్థమైందా? నీకు పందులు గుంపు లెక్క వస్తాయని వెనక సామెత ఉన్నది. మాకు అవసరం లే గుంపు, నీకు గుంపు అవసరం. నీకు ట్రోలింగ్ లో గుంపు అవసరం, మాకు అవసరంలే. బండబూతులు తిట్టిపిస్తారా మాట్లాడితే? బండబూతులు, అమ్మలను, అక్కలను, చెల్లెలను. ఇది నీ కల్చర్ మిస్టర్ రామచంద్రరావు. కంట్రోల్ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయి. ఇలా వాళ్ళ బతికేంది? అమ్మలను, అక్కలను, చెల్లెళ్లను వాళ్ళను బూతులు తిట్టిపిస్తారా? ఇదా మీ కల్చర్? ఇదా మీ సంస్కృతి? ఇదా భారత్ మాతాకి జై అని చెప్పి ఈరోజు మహిళలను తీరుతా ఉంటారు మీరు. మహిళలను అవమానపరుస్తూ ఉంటారు, మళ్ళీ జై భారత్ మాతాకి జై అంటారు. మహిళలను అత్యాచారం చేస్తే మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ జై భారత్ మాతాకి జై అంటారు. చిన్న అమ్మాయి మీద అత్యాచారం చేస్తే దాన్ని రాజకీయంగా వాడుకోనికి మళ్ళీ భారత్ మాతాకి జై అంటారు. అంటే ఈ రోజు భారత మాతను అవమానిస్తున్నది ఎవరు? బీజేపీలే అవమానిస్తారు. ఈ రోజు వీళ్ళు పెద్ద తురుముకాన్లు. వీళ్ళు దేవుళ్ళని కాపాడుతారు, దేవతలను కాపాడుతారు. వీరికే దిక్కు లేదు, అక్కడ వీని క్యారెక్టర్ లేదు. కాబట్టి రామచంద్రరావు గారు మీరు కంట్రోల్ చేస్తే చేయండి. లేకుంటే మీ చరిత్ర జీవితంలో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మీరు అనుకుంటారు దేని కూడా మీరు పోలరైజేషన్ మీద బతుకుతారు. మీరు ఎన్ని పోలరైజేషన్ చేసినా తెలంగాణ మీ పప్పులు ఉడకాయి. గుర్తుపెట్టుకొని, పప్పులు ఉడకాయి. ఏమైనా ఈవీఎం స్కామ్లు చేసి బయటపడాలి కానీ లేకుంటే మీకు ఎక్కడ ఓట్లు పడే మీకు గెలవరు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.